వాంగ్చుక్ ఆమరణ దీక్ష కేంద్రంపై పెరుగుతున్న నిరసన ఆలయాల్లో సొమ్ము దోచుకునే వాళ్లకు సత్యాగ్రహం విలువ అర్థం కాదు. వాంగ్చుక్ మీరు దేశానికి ప్రపంచానికి అవసరం, దీక్ష విరమించండి అఖిలేష్. అసలే ఆయన ఎంత భయంకరమైన దీక్ష చేస్తున్నాడంటే అసలు ఇక ఈ రాజకీయ నాయకుల దీక్షగా ఆయనకు దానికి సంబంధమే లేదనుకో రాదండి. ఇక లీడర్లు చాలామంది నేను దీక్ష చేస్తున్నా అంటారు, ఏముండదు దీక్ష, స్థానానికనో అటనో ఇటనో పోతారు, తింటారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు ఆడ. ఆయన ఇప్పటికీ 17 రోజులకు చేరుకున్నది, దాదాపు 9 కిలోల బరువు తగ్గిండు ఆయన. సో అసలు ఏ క్షణంలో ఏం జరిగేది కూడా అర్థం కాని పరిస్థితి. పోతే ఒకటే ప్రాణం, కానీ ఈ దేశానికి న్యాయం జరగాలి అన్న కోణంలో ఆయన కొట్లాడుతున్నాడు. ఏమడుగుతున్నారండి వాళ్ళు? తప్పు చేసిన శిక్షించమని అడుగుతున్నారు. శిక్ష కూడా కాదు అది, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయమని అడుగుతున్నారు మోదీని. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే 20 లక్షల మందికి పైన పిల్లలు ఆగమైపోయారు. అందులో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది పిల్లలు చనిపోయిన పిల్లలకు ₹1 పరిహారం ఇవ్వండి, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి, లేదు బర్తరఫ్ అన్న చేయండి అన్నది వాళ్ళ డిమాండ్. జెన్యూన్ డిమాండ్ కదా, న్యాయమైన డిమాండ్ కదా. పేపర్ లీక్ అయింది వాస్తవం కదా. నా 2026లోనే లీక్ అయిందా, 2025లో కూడా అయిందా అంటే 25లో కూడా అయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు ప్రధానమంత్రి నోటి వెంట ఒక్క మాట రాలేదు దీని మీద, ఒక్క మాట. మళ్ళా ట్రాన్స్పరెన్సీ, నాన్ కరప్టు, ఎన్నెన్నో మాటలు మళ్ళా. అరే ఒక వ్యక్తి అవతల దీక్ష, ఇప్పుడు మీరు ఆనాడు అన్నా హజారే దీక్ష చేస్తేనే కదా మీకు ఇవాళ అధికారం దక్కడానికి ప్రధానంగా అదొక కారణమైంది. మరి ఇట్లాంటి దీక్షలను మీరెందుకు పట్టించుకోరు? ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలవచ్చు కదా. అంటే సస్తే సావని ఏముంది, ప్రాణం పోతే ఇంకా పోరాటోళ్ళు ఉండరని అనుకుంటున్నారేమో. ఏం గవర్నమెంట్స్ ఇవి, ఏం లీడర్లు వీళ్ళు? నీట్ తదితర పరీక్షల లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి 17వ రోజుకు చేరుకున్నది. ఇన్ని రోజులు గడిచినా కేంద్రం స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము, చివరికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రజా డిమాండ్లపై జరిగే ఉద్యమం పట్ల ఇంత నిర్లక్ష్యం చూపలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల అధినేతలు దీక్షను విరమించుకోవాలని వాంగ్చుక్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్లో ఈ మేరకు ఒక సుదీర్ఘమైన పోస్టు పెట్టిండు. ఆలయాల్లో సొమ్మును కూడా దోచుకునే వాళ్లకు సత్యాగ్రహం ప్రాధాన్యం ఏమర్థమవుతుంది? ఈ దేశ యువత భవిష్యత్తు పట్ల కానీ, ఆ యువతీ యువకుల తల్లిదండ్రుల కలల పట్ల కానీ ఎటువంటి ఆసక్తి, సానుభూతి లేని వాళ్ళు, స్వార్థం తప్ప మరొకటి తెలియని వ్యక్తులు, ఏ సిద్ధాంతము లేని అవినీతి మకిలి పట్టిన ప్రభుత్వాన్ని ఆమరణ దీక్షతో నిద్రలేపడం సాధ్యం కాదు. అహంకార మూర్తిభవించిన బీజేపీ నేతలు డబ్బుకు తప్ప మానవ జీవితాలకు విలువ ఇవ్వరు. బీజేపీని, దానికి అండగా నిలిచే అండర్ గ్రౌండ్ అన్రిజిస్టర్డ్ ముఠాను శాశ్వతంగా ఓడించడానికి దేశ యువతకు మీరు దీపస్తంభంలా నిలవాలి. కాబట్టి దీక్షను విరమించండి అని విజ్ఞప్తి చేశారు. మానవత పట్ల, పర్యావరణం పట్ల అంతులేని అంకిత భావంతో ఉండే సోనం వాంగ్చుక్ జీవితం అమూల్యమైనది. మన దేశానికే కాదు ప్రపంచానికే ఆయన అవసరం ఉన్నదని అఖిలేష్ పేర్కొన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో భారతదేశానికి సోనం వాంగ్చుక్ ఒక సంపద లాంటి వ్యక్తి, ఆరోగ్యం విషమిస్తున్న దృష్ట్యా దీక్ష విరమించాలి, పోరాటానికి ఇతర రూపాలు కూడా ఉన్నాయి, ఆ మార్గాల్లో ముందుకెళ్లాలి. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు ఫోన్ చేసి వాంగ్చుక్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి పైన సిపిఎం కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సిపిఎం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు అపోజిషన్ కూడా ఫెయిల్ అయింది. 17 రోజులు అవుతుంది ఆయన దీక్ష చేయబట్టి. ప్రతిరోజు పేపర్లలో వార్తలు వస్తున్నాయి, ఢిల్లీ నడిబొడ్డున ఆయన దీక్ష చేస్తున్నాడు. మరి దాన్ని ఒక జాతీయ నేషనల్ వైడ్ పోరాటంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఈ పాటికే మీరు దేశంలో ఆ ఫైట్ నిర్మాణం చేసి ఉంటే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి దాని మీద ఒత్తిడి పెరిగేది కదా, ఒత్తిడి పెరిగి రెస్పాండ్ అయ్యేది కదా. కానీ ఆయన మాత్రం దీక్ష విరమించనంటున్నట. భారతదేశ విద్యార్థులు, యువత కోసం మీరు దృఢ నిశ్చయంతో, ధైర్యంతో చేస్తున్న ఈ పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాం. ఈ పోరాటం సుదీర్ఘమైంది, ఇక్కడితో ఆగేది కాదు. మీ శక్తి సామర్థ్యాలు, మీ నాయకత్వం భవిష్యత్తులో అవసరం. ఇప్పటికే బలహీనంగా ఉన్న మీ ఆరోగ్యాన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మరింత ప్రమాదంలోకి నెడుతోంది. కాబట్టి నిరాహార దీక్ష విరమించండి అంటూ ప్రముఖ నటుడు
నసీరుద్దీన్ షా, అరుంధతి రాయ్, జయతి ఘోష్, నివేదిత మీనన్, ఆదిత్య నిగమ్, లలితా రామ్దాస్ తదితరులు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సీనియర్ నటి జీనత్ అమన్, దేశంలోని అత్యున్నత మేధావి ఒకరు ప్రాణత్యాగం చేస్తుంటే చూస్తూ కూర్చొనే స్థాయికి మన సమాజం దిగజారొద్దు. ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించాలి. దీక్ష విరమించాలని తాము ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా వాంగ్చుక్ అంగీకరించట్లేదని అభిజిత్ దీప్కే తెలిపారు. దీక్ష ఆపాలని నన్ను అడగొద్దు, కనీసం చర్చకు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెబుతున్నారని వెల్లడించారు. వాంగ్చుక్ కండరాల శక్తిని కోల్పోతున్నారు, విపరీతమైన బాధను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపుతుందా ఈ దేశం? ఈ ప్రభుత్వము సంపేస్తుందా? గింత అహంకారంతో కూడిన ప్రభుత్వము, గింత అహంకారంతో కూడిన నాయకులు ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే ఇంకేముంటుంది? గట్టిగా మాట్లాడితే నువ్వు దేశద్రోహివి, అంతే కదా? గట్టిగా మాట్లాడితే దేశద్రోహి, గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్, ఇంకోటి. మీరు మాత్రమే దేశభక్తులు, అవతల సస్తుడు చూసేటోళ్ళు.